రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్ ఖరారు చేసింది. తెలంగాణ నుంచి ఇద్దరికీ అవకాశం కల్పించారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఇద్దరికి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తుంది. రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, కాంగ్రెస్ పార్టీకి దక్కబోయే 10 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 4 జాబితాను విడుదల చేసినటువంటి ఆ కాంగ్రెస్ అధిష్టానం కొద్దిసేపు క్రితం 6 సభ్యుల జాబితాను కూడా విడుదల చేసింది. ఉదయం విడుదల చేసినటువంటి జాబితాలో సోనియా గాంధీ రాజ్యసభ స్థానానికి రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అందరే పోటీ చేస్తున్నారు. ఇక కొద్దిసేపట్లో విడుదల చేసినటువంటి పేటల్లో తెలంగాణ నుంచి ఇద్దరికి కూడా తెలంగాణ వాళ్ళకే ఈసారి అవకాశం ఇచ్చారు. అయితే ఇద్దరికి తెలంగాణ నుంచి ఈసారి అధిష్టానం తరఫున ఒక అభ్యర్థిని అజయ్ మాకన్ లేదా వేరే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ నుంచి మాత్రం ఇద్దరు తెలంగాణ వాదులకి ఇద్దరికి ఇచ్చారు. ఒకటి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి అదేవిధంగా 2 సార్లు రాజ్యసభ, అదే ఒకసారి లోక్సభలో పనిచేసినటువంటి రేణుకా చౌదరి, ఖమ్మం చెందినటువంటి రేణుకా చౌదరి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కు ఈ యొక్క అవకాశం దక్కింది. ఈ ఇద్దరికి అంటే తెలంగాణ నుంచి ముగ్గురు ఈసారి 3 వేకెన్సీలు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కు చెందినటువంటి 3 ఎంపీలు కూడా పదవి విరమణ చేయబోతున్నారు. ఆ స్థానంలో 2 స్థానాలు కాంగ్రెస్ కి, 1 స్థానం బీఆర్ఎస్ దక్కబోతుంది. కాంగ్రెస్ దక్కినటువంటి 2 స్థానాల్లో 1 స్థానం నుంచి రేణుకా చౌదరికి, మరో స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ కి అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి 3కి అజయ్ మాకెన్, అధిష్టానం నుంచి అజయ్ మాకెన్ కు అవకాశం ఇచ్చారు. తర్వాత సయ్యద్ నజీర్ హుసేన్, జీసీ చంద్రశేఖర్, వీళ్ళ 3కి కర్ణాటక నుంచి అవకాశం ఇచ్చారు. ఇక మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ కి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క స్థానం నుంచి మొదటి నుంచి కూడా రాజ్యసభ నుంచి ఈసారి తెలంగాణ నుంచి రాజ్యసభకు రావాలి అంటూ సోనియా గాంధీకి పదే విజ్ఞప్తి చేశారు. కానీ సోనియా గాంధీ మాత్రం ఈసారి రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు రావాలని నిర్ణయించడంతో ఇక తెలంగాణ నుంచి తెలంగాణ వారికి ఇద్దరికి రాజ్యసభకు వచ్చే అవకాశం కలిగింది. శంకర్, థ్యాంక్ యూ కృష్ణ.